ఎవరు మావయ్యా పక్కింటి ఆంటీయా? పక్కింటి ఆంటీ అయితే నేను ముద్దెందుకు పెడతానయ్యా? మా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఏ లేదు, 60 ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. ఆకర్షణ కొన్ని రోజులు ఉంటుంది ప్రసాద్. తర్వాత రిలేషన్ నిలబెట్టేది నడిపించేది వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా నేను లేకపోతే ఏమీ తోచదలుతుందయ్యా మీ అత్తయ్య. పెళ్ళయ్యాక కూతురు అత్తారింటికి, ఉద్యోగం పేరుతో కొడుకు సిటీకి వెళ్ళిపోతారు. చివరిదాకా కలిసి కాలక్షేపం చేసేది భార్యాభర్తలేనయ్యా. జనరేషన్ మారిపోయిందండి. చివరిదాకా నిలబడేంత దమ్ము ఇప్పుడున్న రిలేషన్స్కి లేవు. సగం యుగాలతో విడిపోతుంటే సగం మంది ఇండిపెండెంట్గా ఉండాలని విడిపోతున్నారు. మొబైలు, టీవీ, ఓటీటీ, పబ్స్, షాపింగ్ మాల్స్, ఇలా కాలక్షేపం చేయడానికి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ఇంక మనిషి తోడు ఎందుకండి? వినడానికి విల్లింగ్గా ఉంటే చెవులు పగిలేదాకా నేను సొలి చెప్తాను. మీ ప్రవచనాలు వినేంత టైం లేదు, నాకు పని ఉంది. మరి ఎందుకయ్యా అడిగావు? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నాన్న ఏం వండమంటారు? అల్లుడు ఏం తింటావు? మళ్ళీ అస్థికిలో పిండా కూడా వండుతుంది. నాకంత ధైర్యం లేదు, బయటికెళ్ళి తింటాను. అస్థికిలా? అదేం కూర? మొన్న బెండకాయ ఫ్రై మాడిపోయింది నాన్న, దాన్నే కామెంట్ చేస్తున్నాడు. తప్పులా నాకు జరగవేటి ప్రసాద్. ఒక్కోసారి కూర మాడిపోతుంది, దానికేంటి? అల్లుడు కోడి తెచ్చాను, అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునేదాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది అది. అది కాదమ్మా, కోడికి ఏకలు పీకి కడుపులో పేగులు తీసి బోటి కర్రీ చేయాలా? చూసారా, కోడి పేగులు వండేస్తుందంట. ఏకలతో పకోడి, చర్మంతో సూపు చేసేస్తుందంట. కడుపు నిండా తినండే. ఆడెవడో బొకడాగాడు చైనా నుంచి కరోనా వైరస్ వదిలాడు. దీని వంట తింటే ఏ కోడియో పేగియో దిక్కుమాలిన వైరస్లన్నీ పుడతాయి, ఇండియాని దుమ్మెత్తి పోస్తారు. క్షమించండి మావయ్య, ఈ పాపంలో నేను పాలు పంచుకోలేను. అది కాదు ప్రసాద్. అల్లుడు అల్లుడు నేను చెప్పేది ఒకసారి వినవయ్యా. నాకు వంట రాదులే నాన్న, మీరెందుకు ఇబ్బంది పడ్డం? హోటల్ నుంచి కర్రీ తీసుకురండి. హోటల్ నుంచి కర్రీయా? ఎందుకమ్మా, నేనున్నానుగా. ఎలా చేయాలో చెప్తాను, పద. ఓ మావయ్య గారు, స్మెల్ అదిరిపోతుందండి. నన్ను పిలవకుండా తినేస్తున్నారు. నువ్వే కదా అస్థికులు పిండా కూడా అన్నావు, పిలిస్తే ఫీల్ అవుతావని. ఓ, అందుకని పిలవకుండా పందిలా తింటున్నారు అంతేనా? నిన్నెవడో తినొద్దని చెప్పలేదు. ఓ, అలా బతిమలాడితే తినకుండా ఎందుకుంటాను? డెఫినెట్గా తింటాను. థ్యాంక్ యూ. అల్లుడు సిగ్గు లేకుండా తిను. ఐ మీన్ సిగ్గు పడకుండా తిను. బాగుంది. యూట్యూబ్లో చూసి ఉండేవా? మా నాన్న చెప్తే వండాను. అత్తగారు అడ్డగాడిదిలా అంతలావుగా ఎందుకున్నారో ఇప్పుడు అర్థమైంది. కిచెన్లో కష్టాలు పడేది మీరన్నమాట. దీన్ని బట్టి చూస్తే అత్తగారు మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు, మీ వంటను మిస్ అవుతున్నారు. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తే కష్టం ఎలాగవుతుంది ప్రసాద్? ఆవిడికి ఆస్మా ఉంది, పొగ పడదు. అయినా నేను నా భార్యకు వండి పెడుతుంటే ఎందుకు సిగ్గుపడాలి? ఎవరికోసం సిగ్గుపడాలి? రాత్రైతే నా కాళ్ళు పడుతుంది, ఇల్లంతా నీట్గా సరుతుంది, టైంకి నాకు మందులు ఇస్తుంది. అన్ని పనులు తనే చేయాలంటే ఎలా? అవన్నీ తనకు అర్థమైతే ఇంత దూరం వచ్చేది కాదు నాన్న. నేను జాబ్ చేస్తున్నాను స్వాతి, నాకు ఇంటి దగ్గర కూడా వర్క్ ఉంటుంది. ఎలా కుదురుతుంది? నేను కూడా జాబ్ చేస్తున్నాను ప్రసాద్. నువ్వు ఇప్పటి వరకు ఇంటికి ఒక్క రూపాయి తేలేదు. శాలరీ ఇంకా రాలేదు, అది నా తప్ప? అయితే జాబ్ మానే మా కంపెనీలోనే చేసుకో. హెచ్ఆర్తో నేను మాట్లాడతాను. ఒకరి దయాదాక్షిణాలు నాకు అక్కర్లేదు. రోజులు ఒకేలా ఉండవు స్వాతి, మాకు ప్రాజెక్టులు వస్తాయి. చివరిదాకా ఉండాలి కదా. ఏంటి అటకారంగా మాట్లాడుతున్నావు? నువ్వు పెద్ద తోపు, మరి మాకేం చేత కదా? అల్లుడు గారు అంత కోపం ఎందుకండి? శాంతంగా మాట్లాడొచ్చు కదా. ఏం చేయమంటారండి? తినేటప్పుడు దెప్పుతుంది. అంటే అడగడం కూడా తప్పేనా? అయినా అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది. సంపాదన బట్టే హోదా, గౌరవం. భార్య ఒంటి మీద బంగారం చూసే ఆ భర్త ఆమెను ఎలా చూసుకుంటాడో తెలుస్తుంది. అంటే ఇప్పుడు బంగారం కొనమని ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తున్నారా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? జీతాలు ఇవ్వని కంపెనీలో జీవితాంతో సాకిరీ చేస్తావా? వాడు ఏదో రోజు బోటు తిప్పేస్తే ఏంటి నీ పరిస్థితి? డబ్బు డబ్బు డబ్బు, అది తప్ప మీకు ఇంకేం వద్దా? డబ్బే ప్రసాద్. కూర్చొని మూతులు నాకుంటే రోజులు గడవు. నువ్వు తినే తిండి దగ్గర నుంచి పడుకునే మంచం వరకు ప్రతి కంఫర్ట్ కి డబ్బులే కావాలి, లేకపోతే పక్కడి మీద డిపెండ్ అవ్వాలి.